ఈరోజు మనం సిడ్నీలో ఇండివిజువల్ హౌసెస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. వీటిని గ్రానీ హౌసెస్ అంటారు. గ్రానీ హౌసెస్ అంటే బాగా పాత ఇల్లు అనమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్ని హౌసెస్కి ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ ఉంటుంది. స్పేషియస్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి నెంబర్స్ ఉంటాయి. ఇది హౌస్ నెంబర్ 1. పదండి లోపల ఎట్లా ఉందో చూద్దాం. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంది కదా, ఇది హాల్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ టీవీ ఇంకా సోఫా ప్లాన్ చేస్తున్నాం. హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో మనకి ఇది డైనింగ్ ఏరియా. ఇప్పుడు ఇది కిచెన్. ఇప్పటి వరకు మేము చూసిన కిచెన్స్లో ఈ కిచెన్ కొద్దిగా స్పేషియస్గా ఉంది. కబోర్డ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ నుంచి లెఫ్ట్లో ఇది చైల్డ్ బెడ్రూము. ఇది కొద్దిగా చిన్నగా ఉంది. ఒక బెడ్ మాత్రమే పడుతుంది. ఇక్కడ కబోర్డ్స్ అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ వాల్స్ అన్నీ చాలా వరకు పిఓపి. ఇక్కడ సిమెంట్తో వాల్స్ కట్టరు అనమాట. ఓన్లీ బేస్ వరకు సిమెంట్ యూజ్ చేస్తారు. ఇది మీడియా రూమ్. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఈ రూమ్లోనే టర్మినేట్ అయింది. నిన్ననే మోడెమ్ కూడా ఫిక్స్ అయింది. మన మీడియా రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇది. డే టైంలో విండో ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. చైల్డ్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది కొద్దిగా స్పేషియస్గా ఉంది కంపేర్ టు చైల్డ్ బెడ్రూమ్. దీనికి మాత్రం కబోర్డ్స్ ఉన్నాయి. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఫ్రంట్ యార్డ్ వ్యూ. ఇది అడిషనల్ స్టోరేజ్ యూనిట్. ఇక్కడ ఏం పెట్టాలో తర్వాత డిసైడ్ చేసుకోవాలి. ఇది బాత్రూమ్. ఒక సైడ్ బాత్ టబ్, ఇంకొక సైడ్ షవర్ చేయడానికి ప్లేస్. ఇక్కడ 3 లైట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి నార్మల్ లైట్, మిగతా 2 హీటింగ్ అనమాట. ఈ హీట్ బల్బ్స్ ఆన్ చేసిన ఇమ్మీడియట్గా మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఈ ఫెసిలిటీ బాత్రూమ్ కంటే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఉంటే బాగుండు అనిపించింది. ఈ రూమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాయిలెట్స్లో వాటర్ గన్స్ ఉండవు, అంతా పేపర్మయం. మీరు పేపర్ వాడతారా, వాటర్ యూజ్ చేస్తారా కామెంట్ చేయండి. రోజు పొద్దునే బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది హాల్ 2 కమ్ డైనింగ్ ఏరియా. ఇది బ్యాక్ యార్డ్ ఎంట్రీ. హాల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో ఇక్కడ వాషింగ్ మిషన్, డ్రయర్ అండ్ గీజర్, వీటి కోసం స్పెషల్ రూమ్ అనమాట. ఇది గ్రాస్ రిమూవ్ చేసే మిషన్. తర్వాత క్లియర్ చేద్దాం గ్రాస్. ఇంత స్పేస్ కనుక ఇండియాలో ఖాళీగా ఉంది అంటే 2-3 బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇది చాలా నెలగా ఖాళీగా ఉంది. సో గ్రాస్ అంతా ఫుల్గా పెరిగిపోయింది. గ్రాస్ అంతా నీట్గా లెవెల్ చేసుకొని చక్కగా కనుక మెయింటైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మొత్తం సెట్ అయిన తర్వాత మంచి బీబీక్యూ సెట్ ఒకటి కొనుక్కొని ఎవ్రీ వీకెండ్ ఫుల్గా ఎంజాయ్ చేయటం. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్లో పోల్ కనిపిస్తుంది కదా, ఇది బట్టలు ఆరేసుకోవడానికి డెడికేటెడ్ పోల్. ఇది స్టోరేజ్ రూము. ఇవన్నీ క్లీన్ చేసి ఒక చిన్న బెడ్ ఏర్పాటు చేసి ఈ రూమ్ రెంట్కి ఇచ్చే ఉద్దేశం ఉంది. ఎవరికన్నా కావాలంటే డిఎం చేయండి. లాక్ ఫుల్ రెస్ట్ పట్టింది. తీయటం వేయటం కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. ఇదనమాట మేము కొత్తగా తీసుకున్న ఇల్లు. ఇది ఓన్గా తీసుకున్నామా లేకపోతే రెంట్గా ఉన్నామా అనేది త్వరలో తెలుస్తుంది. త్వరలో గృహప్రవేశం ఇన్విటేషన్లు వస్తాయి, రెడీగా ఉంటుంది. అవి డస్ట్బిన్స్. ఇక్కడ వారానికి ఒకసారి వ్యాన్ వచ్చి వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. మా కొత్త ఇల్లు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇంటికి కావాల్సిన వస్తువులు లైక్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, సోఫాస్, బెడ్స్ ఇట్లాంటివి మనం ఇక్కడ కావాలంటే కొత్తవి కొనుక్కోవచ్చు. బాగా కాస్ట్లీ అవుతుంది.
లేదు అంటే మనకి చాలామంది సెకండ్ హ్యాండ్స్‌లో సేల్ చేస్తుంటారు. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో గానీ అట్లా. సో, అక్కడ చెక్ చేసుకుంటూ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, మన ఓన్ ట్రాన్స్‌పోర్ట్ గనక అరేంజ్ చేసుకోగలిగితే మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. అది కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇండియా వెళ్ళిపోతూ ఇల్లు వెకేట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడి నుంచి తెచ్చుకోవటం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎవరికన్నా అవసరం లేని వస్తువులు బయట పెడుతుంటారు. అక్కడి నుంచి మనం తెచ్చుకోవటం. చాలా వరకు అట్లానే తీసుకొని వెళ్తుంటారు. కానీ బిల్డప్‌గా మేము కొన్నామని చెబుతారు. కొన్ని నెలల క్రితం మనం అట్లానే చైర్ తెచ్చుకున్నాం గదా! మనకి మంచి చైరు బానే ఉంది. కండిషన్ బానే ఉంది. ఆ చైరు మనకి వచ్చింది. అట్లానే మనకు కావాల్సిన వస్తువులు గనక ఎవరన్నా అక్కడ పెట్టున్నారు అంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం పర్మనెంట్‌గా ఉండం గాబట్టి ఉండే ఒక 3, 4 ఇయర్స్ కోసం కొత్తవి కొనటం అనేది వేస్ట్. మనం వెకేట్ చేసేటప్పుడు మనం గూడా రీసేల్ చేసేయొచ్చు. లేకపోతే బయట పెట్టేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకొనెళ్ళిపోతారు. మీ ఇంట్లో కూడా గ్రాస్ కట్ చేయాలని ఉంటే కాల్ చేయండి. గంటకి $50 మాత్రమే.